అందరికీ హాయ్ అండి. రమాస్ లిటిల్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో పావ్ బాజీ తయారు చేసుకుంటున్నాం. పావ్ బాజీ ప్రిపరేషన్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా? రండి ఫ్రెండ్స్. బ్రెడ్, ఆనియను, పొటాటో, కొరియాండర్, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టొమాటోస్, సాల్ట్, కారం, బటర్, పావ్ బాజీ మసాలా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని ముందుగా పొటాటోస్ బాయిల్ చేసుకోవాలండి. మిగిలిన వెజిటబుల్స్ అన్నిటిని కట్ చేసుకుందాము. వెజిటబుల్స్ అన్నీ ఇట్లా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. పొటాటోస్ చూసినట్లయితే బాయిల్ చేసి కొంచెం స్మాష్ చేసి పెట్టాను. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బట్టర్ వేసుకుందామండి. ఇది ఆయిల్ కన్నా బట్టర్ అయితే కొంచెం ఎక్కువ టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకని రుచికి సరిపడా మనకి తిరుమాత వేసుకుంటాం కదా, అదేవిధంగా సరిపడా బట్టర్ వేసుకున్నాను. బట్టర్ కొంచెం వేడి అయ్యాక దానిలో మనం ఆనియన్స్, బట్టర్ కరిగింది కదండి, ఇప్పుడు మనం ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి రెండు వేయించాము. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగిపోయాయండి, బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం క్యారెట్, తర్వాత క్యాప్సికమ్ ఈ రెండింటిని వేసుకొని వేయించుకున్నాము. క్యారెట్, క్యాప్సికమ్ ఫ్రై అయ్యాయండి. తగినంత సాల్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ టొమాటోస్ వేసుకుందామండి. టొమాటోస్ ముక్కలుగా వేసుకోవచ్చు, మీకు కావాలంటే ప్యూరీ చేసేమైనా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ కూడా ఇంకా క్యాలీఫ్లవర్ కానీ ఏమైనా వేరే వెజిటబుల్స్ కూడా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. తగినంత కారం వేసుకుందామండి. నేనైతే ఒక స్పూన్ వేసాను. తర్వాత పావ్ బాజీ మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసుకుందాం. ఇది కొంచెం సేపు వేగాక నెక్స్ట్ మనం పొటాటోస్ వేసుకున్నాము. పొటాటోస్ వేసుకుని కొన్ని స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేస్తున్నానండి. పొటాటోస్ వేసుకున్నాక తగినన్ని వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని ఇది ఉడికాక వాటర్ పోసాక ఉడికిందండి. ఇంకెక్కడైనా ముక్కలు ఉంటాయేమోనని ఒకసారి మనం స్మాష్ చేసుకుందాము. ఈ విధంగా స్మాష్ చేసుకుందాము. ఓకే అండి. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసిన తర్వాత బటర్ వేద్దామండి. ఫైనల్గా బటర్ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుందండి దీనికి. ఓకేనండి. బన్నుని ఈ విధంగా హాఫ్ కట్ చేద్దామండి. కట్ చేసుకున్నాక ప్యానం పెట్టుకొని మనం బటర్ వేసుకొని బటర్ కొంచెం కరిగిన తర్వాత బ్రెడ్ని వేయించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో వేయించండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక
అంటే మనకి గోల్డ్ కలర్లో వస్తుంది అన్నమాట. చూసారా గోల్డెన్ కలర్ ఏ విధంగా వచ్చిందో? ఈ విధంగా వచ్చే వరకు 2 సైడ్స్ మనం వేయించుకోవాలండి. పావు బాజీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూద్దామా? ఆనియన్ వేసుకొని కొంచెం లెమన్ పిండుకొని ఈ విధంగా బ్రెడ్ తీసుకొని తింటే నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. ఎంత బాగుందో అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.